పిరమాలను ఆయన. సిమిలర్లీ మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ పేరు విన్నారా? ఎంతమంది విన్నారా? ఎంతమంది వినలేదు? అందులో నివసించే వాళ్ళని ఏమంటారు? జ్యూస్. ఓకే, జోరాయిజం అనేది అంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత వచ్చిన చదవలేదు, చదువుదాం ప్రయత్నిద్దామని. ఏప్రిల్ 1 or 2, 1901 కలకత్తా వెళ్తారు. అప్పటికే ఆరోగ్యం స్వామికి కొంచెం పెద్ద ఆయన విశ్రాంతి తీసుకోవడానికి డార్జిలింగ్ వెళ్తారు. చిన్నగా అయితే మహాత్మా గాంధీ గారు అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నారు కాబట్టి ఆయన రాగానే ఊళ్ళో అంత జనం కుంభకోణంటే దగ్గరికి వస్తారు. అప్పుడు అందరూ మహాత్మాజీ మీరు వచ్చారా, గాంధీ గారు అంటే అప్పుడు ఇంకా మహాత్మా గారే గాంధీ గారు వచ్చారా, మరి ఈ సర్వీస్ ఏమైనా ఇస్తారు ఇవ్వండి అని అడిగితే ఆయన అంటే ఆత్మబలం ఆత్మవిశ్వాసం అంటే ఏంటంటే దృఢ సంకల్పంతో ఇది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది సాధిస్తాను. పరీక్ష రాస్తున్నారు, నాకు 95% వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం. మీరు ఎంతమంది చెప్పగలరు? నేను ఐఏఎస్ అవుతాను, కలెక్టర్ అవుతాను, ప్రధానమంత్రిని అవుతాను, రాష్ట్రంలో ప్రస్తుతం బాగుండేది, నేను వస్తే బాగా చేస్తాను. సెకండ్ టాపిక్ చెప్తాను. ఏ విధంగా ఇండియాని మళ్ళా గొప్ప దేశంగా చేయొచ్చు అనే దాని మీద. All the best. God bless you. Surely put your words to action. As a token of gratitude, I am grateful for making them meaningful. Let us move forward, carrying Swami Vivekananda's message in our life. Thank you, everyone. Namaste.